క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో శుభాభివందనలు తెలియజేస్తున్నాను. యేసుక్రీస్తు వారు మానవుడిగా భూమి మీదకు నరవతారిగా వచ్చిన వేళ ఆయన 30 సంవత్సరాలు ఆయన పరిచర్యకు రాలేదు. చివరి 3 సంవత్సరాలు యేసుక్రీస్తు వారు ఆయన భూమి మీద పరిచర్య చేశాడు. అయితే యేసుక్రీస్తు వారు దైవ కుమారుడిగా ప్రత్యక్షమైన త్రిత్వంలో ఆయన వాక్కుగా తన్ను తాను వెల్లడి చేసుకోవడానికి భూమి మీద ఆయన అద్భుత కార్యాలు చేశాడు. యేసుక్రీస్తు వారు ఆయన చేసిన మొట్టమొదటి అద్భుతం మనందరికీ తెలుసు. కానా పెండ్లిలో ద్రాక్షరసం అయిపోయింది. యేసయ్య నీటిని ద్రాక్షరసంగా చేశాడు. అప్పటికి ఆయన ఏ సూచక్రియ చేయలేదు. ఈ దినాన కానా పెళ్లి విందులో యేసయ్య నీటిని ద్రాక్షరసంగా మార్చాడు కదా. అయితే దానిలో ఉన్న జీవిత పాఠాలు నేటి దినాన మన జీవితానికి అన్వయించుకుందాం. కానా పెళ్లి విందులో యేసయ్య ఎప్పుడు జోక్యం చేసుకున్నాడో, యేసయ్య జోక్యం తర్వాత అక్కడ జరిగిన అద్భుతం ఏ రీతిగా ఉన్నదో, ఆ ద్రాక్షరసాన్ని రుచి చూచిన విందు ప్రధాని ఏమన్నాడో, నిజంగా ఇవన్నీ కూడా మన జీవితంలో ఇవన్నీ కూడా పాఠాలు కదా. అయితే ఒకే ఒక్క విషయం ప్రారంభానికి ముందు నేను జ్ఞాపకం చేస్తున్నాను. యేసును పిలిచారు, బాగుంది. అయితే పిలిచిన తరువాత వారు యేసును దైవ కుమారుడిగా వారు గుర్తుపట్టలేదు. ఇది సమస్య. ఈ దినాన మానవాళికి ఒక పెద్ద విపత్తు ఏమిటో తెలుసా? ఇంకా యేసయ్య ఎవరో లోకానికి తెలియపోవడం. ఈ దినాన చాలామంది మనం చూస్తూ ఉంటాం. కొన్ని స్కూల్స్లో కావచ్చు, కాలేజీల్లో కావచ్చు, లేదా కొన్ని పుస్తకాల్లో యేసయ్యని అనేక మంది దేవుళ్ళు అనబడి పిలువబడిన వారి మధ్య యేసయ్యను కూడా ఒక చరిత్రక పురుషుడిగా లెక్క కట్టేస్తారు. అంతేకాని ఆయన్ని ఇంకా లోకం దేవునిగా గుర్తించలేదు. ఈ దినాన ఈ కానా పెళ్లి విందులో జరిగిన పొరపాటు కూడా అదే. యేసయ్య అప్పటికి ఏ అద్భుతం కూడా చేయలేదు. అందుకే వారు యేసయ్యని పిలిచారు. పిలిచింది కూడా మరియను బట్టి పిలిచారంటాను నేను. మరి కూడా ఆ పెళ్ళికి అక్కడ ఉంది. అంత మాత్రమే కాదు, మరియ యొక్క ఆమె యొక్క అధికారము కింద ఆ వివాహం కొనసాగుతూ ఉంది. అంటే మరియ యొక్క బంధువులై ఉండదేమో అని అనుకోవచ్చు. ఈ దినాన ఈ కానా పెండ్లి విందు యొక్క సంఘటన నేటి దినాన మానవాళి యొక్క జీవితానికి పోల్చుకుంటూ మనం కొన్ని పాఠాలు నేర్చుకుంటే నిజంగా ఏ రీతిగా యేసయ్య కానా పెళ్లి విందు ముగింపును అద్భుతంగా మార్చాడో, ఆ విందు నిజంగా అవమానం జరగవలసిన విందు ఏ రీతిగా మహిమతో నింపబడిందో, అంత మాత్రమే కాదు, ఎన్నడూ ఎవరు ఎక్కడ రుచి చూడని ద్రాక్షరసం ఎంతగా అక్కడ మిగిలిన ప్రజలు అనుభవించారో, ఈ దినాన మనం కూడా మన జీవితాల్లో కూడా యేసయ్య మన జీవితంలో కార్యం చేస్తే ముగింపు అద్భుతం. మనల్ని చూసిన వారు లేదా మనల్ని జీవితాన్ని మనల్ని కనిపెట్టిన వారు ఎలా ఉంటుందంటే మన జీవితం అద్భుతంగా ఉంటుంది. ఈ దినాన ఈ కానా పెళ్లి విందులో ఉన్న శ్రేష్టమైన పాఠాలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎన్నోసార్లు మనం ఈ కానా పెళ్లి విందు గురించి విన్నాం. తరచుగా దీన్ని అనేక రీతులుగా ప్రసంగిస్తూ ఉంటారు. మరి ముఖ్యంగా ప్రతి ఒక్క పెళ్లిలో కూడా ఈ యొక్క కానాలో జరిగిన యేసుక్రీస్తు జరిగించిన అద్భుత కార్యాన్ని, సూచ్యక్రియను ఖచ్చితంగా జ్ఞాపకం చేసి ఆ పెళ్లిలో ఈ యొక్క అద్భుతాన్ని ఖచ్చితంగా జ్ఞాపకం చేస్తారు కదా. మనం చదువుకుందాం. యోహాను సువార్త 2వ అధ్యాయం మొదటి 10 వచనాలు చదువుకుందాం. 11 వచనాలు చదువుకుందాం. యోహాను సువార్త 2వ అధ్యాయం 11 వచనం. 3వ దినమున గలిలయలోని కానాను ఊరిలో ఒక వివాహం జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. కానా అనే ఊరిలో, గమనించారా, గలిలయలో కానా అనే ఒక ఊరిలో, అదే ఒక కానా అనేది చిన్న గ్రామం, ఊరిలో ఒక వివాహం జరిగింది. యేసు తల్లి అక్కడ ఉంది అంటే బహుశా మరియకు బంధువులై ఉండాలి కదా, లేకపోతే ఆమె అక్కడ ఉండదు కదా. పైగా ద్రాక్షరసం అయిపోయిన తర్వాత అక్కడ వారు వచ్చి మరియకే చెప్పారు అంటే దాని అర్థం ఏంటి? ఆమె ఒకవేళ పెద్దగా ఉండి బాధ్యతలు స్వీకరించి అక్కడ వ్యవహారాలన్నీ చక్కబెడుతుందేమో. బహుశా దీన్ని బట్టి ఆ వివాహం మరియకు బంధువులై ఉండాలి. దీనిని బట్టి ఇంకొక విషయం మనకు అర్థమవుతుంది. మరియను బట్టే యేసయ్యని ఆ వివాహానికి పిలిచారు. ఎందుకంటే మరియా నిజమే పెద్ద కుమారుడిగా ఉన్నాడు కదా యేసయ్య. కాబట్టి యేసుని పిలిచారు.
ఆయన శిష్యులను కూడా పిలిచారు. కాబట్టి అక్కడ కానాను ఊరిలో ఒక వివాహము జరిగెను. కానా అనేది ఒక చిన్న గ్రామం, అది నేటికి కూడా ఉంది. అక్కడ యేసుక్రీస్తు ఆ రాతి బాణలను నీళ్లతో నింపమని ద్రాక్షరసంగా చేశాడే, అవి నేటికి కూడా ఉన్నాయి. ఇది నజరేతుకు దగ్గరగా ఉంది. ఆ వివాహానికి యేసు కూడా పిలువబడ్డారు. యేసుతో పాటు 12 మంది శిష్యులు కూడా పిలువబడ్డారు. శిష్యుల్లో ఒకడు నతనీయేలు అనగా బర్తలోమై కూడా కానా ఊరువాడే. నువ్వు అంజురపు చెట్టు కింద ఉన్నప్పుడే నేను నిన్ను చూశాను అని ఉంది కదా. ఆ నతనీయేలు ఈ ఊరు వాడే. కానాలోనే యేసుక్రీస్తు వారు ఒక ప్రధాని కుమారుణ్ణి అక్కడ యేసయ్య బ్రతికించాడు. కాబట్టి దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది, కానా ఆ వివాహంలో మరి అక్కడుంది కాబట్టి ఖచ్చితంగా మరియకు బంధువులై ఉండాలి. ఆ యేసును ఆయన శిష్యులు ఆ వివాహమునకు పిలువబడ్రి. ద్రాక్షరసం అయిపోయినప్పుడు యేసు ఆయన శిష్యులు కూడా పిలువబడ్డారు. ఇక్కడ ద్రాక్షరసం అయిపోయినప్పుడు, ఆ మాట అండర్లైన్ చేయండి, గమనించారా? ద్రాక్షరసం అయిపోయింది ద్రాక్షరసం. యేసయ్య వచ్చాడు. అద్భుతమైన విషయం ఏంటో తెలుసా? యేసయ్య పిలిచారు, యేసయ్య వచ్చాడు. పిలిచిన యేసయ్యని గుర్తుపట్టలేదు. పిలిచారు, మరిచారు. వచ్చినవాడు ఎవరో వారికి తెలియదు కదా. మరియకు కుమారుడుగా గుర్తించారు, కానీ బహుశా అప్పటికి ఆయన యేసు చక్రియ చేయలేదు కాబట్టి బహుశా వారు ఒక సాధారణమైన వ్యక్తి అనుకున్నారు. ఇదినా వాక్యం వింటున్న నీ జీవితంలో ఆలోచించు. యేసును గురించి నీ అభిప్రాయం ఏంటి? నేటి దినాన ఇంకా మరి ముఖ్యంగా నేటి కాలంలో ఎంతమంది రకరకాలుగా ఇంకా యేసుక్రీస్తును అర్థం చేసుకోకుండా ఇంకా ఆయన్ని ఒక మానవుడిగా చిత్రీకరించి చరిత్రలో ఉన్నాడని, అభూత కల్పనని, ఆయన మన దేశం దేవుడు కాదని, ఆయన తెల్లవాళ్ళ దేవుడని, అనవసరమని, మనకు చాలామంది దేవుళ్ళు ఉన్నాడని రకరకాలుగా చాలామంది వాడకూడని భాష కూడా వాడడం నిజంగా బాధ కలిగిస్తూ ఉంటుంది. నిజంగా యుగ సంబంధమైన దేవత, అవును, వారికి గుడ్డితనాన్ని కలుగజేస్తుంది మనోనేత్రానికి. ఎందుకో తెలుసా? సువార్త వెలుగు వారికి ప్రకాశింపకుండా ఇంకా యేసుక్రీస్తు ఎవరో తెలియలేదంటే విచారకరంగా ఉంటుంది. ఆలోచించండి. యేసయ్య వచ్చి 2000 సంవత్సరాలు దాటిపోయింది పాపులను రక్షించడానికి. క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. నిజంగానే కదా. ఈ దినాన ఆలోచించండి. యేసుని పిలిచారు, ఆయన శిష్యుల్ని పిలిచారు. అద్భుతం ఏంటో తెలుసా? యేసయ్య వచ్చాడు. పిలిస్తే రాకుండా ఉంటాడా? నిజంగా యేసయ్య ఆహ్వానించబడిన వివాహం అది. అద్భుతమైన విషయం ఏంటంటే వీళ్ళు మంచి పని చేశారు, యేసుని పిలిచారు. అయితే అదే సమయంలో ఘోర తప్పితం చేశారు, ఆయన గుర్తుపట్టకపోవడం. అక్కడ యేసును ఆయన శిష్యులు ఆ వివాహానికి పిలువబడ్రి. ద్రాక్షరసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారిని ద్రాక్షరసము లేదని ఆయనతో చెప్పగా ద్రాక్షరసం అయిపోయింది. గమనించారా? ద్రాక్షరసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షరసం లేదని ఆయనతో చెప్పగా అయిపోయినప్పుడు ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటో తెలుసా? యేసయ్య ఎప్పుడు గుర్తొచ్చాడంటే అయిపోయినప్పుడు. నేటి దినాన ఆలోచించండి, అయిపోయినప్పుడు గుర్తొచ్చాడు. చాలామందికి నేటి దినాన యేసయ్య ఎప్పుడు గుర్తొస్తాడో తెలుసా? అన్నీ ఉన్నప్పుడు గుర్తురాడు, బలం ఉన్నప్పుడు గుర్తురాడు, శక్తి ఉన్నప్పుడు గుర్తురాడు, ఆరోగ్యం ఉన్నప్పుడు గుర్తురాడు, ఆస్తులు అంతస్తులు పేరు ప్రఖ్యాతులు బలం హోదా ఐశ్వర్యం ఉన్నప్పుడు అవసరం లేదా ఆయన్ని. కానీ జీవితంలో ఒక్కొక్కటి క్రమంగా కరిగిపోతున్నప్పుడు, జీవితంలో ఎవరు మన కొరకు నిలబడినప్పుడు మనకి దేవుడు కావాల్సి వస్తాడు. విచిత్రం మానవుని జీవితం కదా. ఈ దినాన వాక్యం వింటున్న జీవితంలో అంతా అయిపోయినప్పుడు యేసు కావాల్సి వచ్చాడు. నిజంగా ఎన్ని ఆధ్యాత్మిక పాఠాలు ఇందులో వ్రాయబడ్డాయో ఆలోచిద్దాం. క్లుప్తంగా కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. నిజంగా మనం చేసే తప్పితం ఏంటంటే అన్నీ ఉన్నప్పుడు దేవుడు వద్దు. ఆలోచించండి. నేటి దినాన దేవుని దగ్గరికి వచ్చేవాళ్ళు దేనికి వస్తున్నారంటే మా బాధలు ఉన్నాయి, మాకు కష్టాలు ఉన్నాయి, మాకు అప్పులు ఉన్నాయి, మాకు ఎన్నో సమస్యలు ఉన్నాయి, అనారోగ్యాలు ఉన్నాయి. ఇలాంటి వాడుకలో చాలామందిని నిజమే దేవుని దగ్గరికి వచ్చేవాళ్ళు ఇటువంటి వారు. కానీ ఆయన జీవితాన్ని ఇస్తాడని, ఆయన నిత్య జీవాన్ని ఇస్తాడని, పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు లోకానికి వస్తాడని మనం చెప్పి తీరాలి. ఆయన రోగాలను బాగు చేసే దేవుడు మాత్రమే కాదు, ఆయన అవసరాలు తీర్చే దేవుడు మాత్రమే కాదు, కానీ లేదా మరొకటి ఇచ్చే దేవుడు మాత్రమే కాదు,
ఇదంతా తరువాత ఒక వ్యక్తి యేసుక్రీస్తు దగ్గరికి ఎందుకు రావాలో తెలుసా? ఒక వ్యక్తి పాపముల విషయమై అతడు తన పాపం విషయం పరిష్కరించబడ్డానికి ఆ వ్యక్తి యేసయ్య దగ్గరికి రావాలి. ఎందుకంటే ఆయన మన పాపముల నిమిత్తం ఆయన తన అమూల్యమైన రక్తమును కాచాడు కదా. పాపం మెరుగని ఆయన మన కొరకు పాపముగా చేయబడ్డాడు. ఆయన ఈ ఒక్క మార్గమే యేసుక్రీస్తు అనబడి మన కొరకు ప్రతిష్ఠించబడిన మార్గం. నేనే మార్గం అని చెప్పాడు ప్రభువారు. అందుకు రావాలి, మనం రావాల్సింది పాపములు క్షమించబడ్డానికి రావాలి తప్ప దీన్ని పక్కన పెట్టేసి తాత్కాలికమైన వాటి కొరకు మనం దేవుని దగ్గరికి వస్తున్నామేమో ఆలోచించండి. లేదా అట్లాగా మనం ప్రజలను ప్రోత్సహిస్తున్నామేమో. నేటి దినాన బోధలన్నీ ఇలాగే అయిపోయినాయి, రకరకాల బోధలు. యేసుక్రీస్తు పాపముల నిమిత్తం ఆయన శాపగ్రాహిగా పాపముగా చేయబడి యజ్ఞ పశువుగా వధించబడ్డాడని, యేసును యజ్ఞ పశువు వధించబడిందని చెప్పడం మానేసి దాన్ని ప్రక్కనెట్టేసి మిగతావి ఏవైతే తాత్కాలికమో, చాలామంది ఇలా అంటారు, యేసుక్రీస్తు స్వస్థపరచలేడా? స్వస్థపరుస్తాడు. యేసుక్రీస్తు ఒక వ్యక్తిని బాగు చేయలేడా? ఎందుకు బాగు చేయలేడు? చచ్చిపోయిన వ్యక్తినే లేపాడు. అయితే దీనికన్నా ముఖ్యం ఒక వ్యక్తి పాపములు క్షమించబడ్డం. ఆలోచించండి. ఇదినా ఒక అద్భుతం కొరకు యేసుక్రీస్తు దగ్గర రావడం కాదు, అన్నిటికన్నా అద్భుతం ఏంటో తెలుసా? నువ్వు పాపము విషయం మళ్ళించబడి మళ్ళీ ఆ పాపము జోలికి వెళ్లకుండా ఉండడమే. ఇదే అద్భుతం. ఇంతకన్నా అద్భుతం ఏముంటుంది? ఒక వ్యక్తి ఒక పాపి రక్షణ పొందినప్పుడు పరలోక రాజ్యంలో గొప్ప విందు, గొప్ప వేడుక. ఇంతకన్నా అద్భుతం ఏముంటుంది? ఆలోచించండి. ఇది నా వాక్యం వింటున్నా. నీ జీవితంలో ద్రాక్షరసం అయిపోయినప్పుడు యేసయ్య కావాల్సి వచ్చాడు, యేసయ్య గుర్తొచ్చాడు. ఆలోచించండి. తండ్రి దగ్గర ఆస్తి అంతా సమకూర్చుకొని దూరదేశం వెళ్ళాడు. తండ్రి వద్దు, తండ్రి ఆస్తి కావాలి. తండ్రి సహవాసం వద్దు, తండ్రి ఆస్తి కావాలి. తండ్రి చేతి కింద ఉండడం వద్దు, ఆస్తి కావాలి. ఆస్తి తీసుకొని దూరదేశం వెళ్ళాడు. అదంతా ఖర్చు అయిపోయిన తర్వాత, వాక్యం రాయబడింది, అదంతా ఖర్చు అయిపోయిన తర్వాత తినడానికి ఏమీ లేదు, స్నేహితులు విడిచిపెట్టారు, తండ్రి కావాల్సి వచ్చాడు. ఇది నాన్న అలాంటి పరిస్థితుల్లో ఏదైనా ఉన్నావా? ఆలోచించండి. ద్రాక్షరసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షరసం లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో, అమ్మ నాతో నీకేం పని, నా సమయం ఇంకనూ రాలేదనను. మరియా సమస్యను తీసుకువెళ్ళి యేసయ్య చేతుల్లో పెట్టింది. యేసయ్య అన్నాడు, మా నాతో నీకేం పని, నా సమయం ఇంకా రాలేదని చెప్పాడు. దాని అర్థం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన తల్లి, ఆమె బయటకు వచ్చి ఆమె తల్లి పరిచారకులను చూసి, ఆయన మీతో చెప్పున్నది చేయడను. యూదుల శుద్ధీకరణాచార ప్రకారం 2-3 తుమ్ముల పట్టు 6 రాతు బాణాలు అక్కడ ఉంచబడను. వారి శుద్ధీకరణ విందుకు వచ్చేవాళ్ళు బయట కాళ్ళు కడుక్కొని వస్తారనమాట. యేసు ఆ బాణల నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచులు మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకుని పోండి చెప్పగా వారు తీసుకుని పోయి ఆ ద్రాక్షరసం ఎక్కడి నుండి వచ్చానో ఆ నీళ్లు ముంచి తీసుకుని పోయిన పరిచారకులకు తెలిసింది, కానీ విందు ప్రధానికి తెలియకపోయిన గనుక నీరు ఏమైంది? ద్రాక్షరసమైంది. అది ఎలా తయారైందో ఆ పరిచారకులకే తెలిసింది, ఆ విందు ప్రధానికి తెలియలేదు. ఇది ఈ యొక్క వాక్య భాగంలో మనం చదువుకున్న పాఠ్యాంశం. అద్భుతమైన విషయం ఏంటంటే యేసయ్య, ఆలోచించండి, పరిశుద్ధ గ్రంథం 66 పుస్తకాలు కదా. మొట్టమొదటి పుస్తకం ఆదికాండం, చివరి పుస్తకం ప్రకటన గ్రంథం కదా. మొదటి పుస్తకం ఆదికాండం, ప్రకటన చివరి పుస్తకం. పరిశుద్ధ గ్రంథం నిజంగా ఎంత అద్భుతమైన గ్రంథమో చూడండి. ఆదికాండం వివాహంతో ప్రారంభమవుతుంది, ప్రకటన గ్రంథం వివాహంతో, యేసయ్య వివాహంతో ముగించబడుతుంది. పెళ్లి కుమారుడు ఆయన. అయితే యేసయ్య భూమి మీద ఉన్నప్పుడు ఆయన మానవుడిగా యేసయ్య తన పరిచర్యను ప్రారంభించడానికి యేసుక్రీస్తు వారు మొట్టమొదట చేసిన అద్భుతం సూచిక్రియ పెండ్లిలోనే. కాబట్టి వివాహము అన్ని విషయాల్లో ఘనమైంది అని చదువుకుంటాం కదా. ఎందుకంటే వివాహ వ్యవస్థ అనేది మనుషుని ఆలోచన కాదు. వివాహ వ్యవస్థ అనేది పరిణామ క్రమంలో చోటు చేసుకున్న గొప్ప మార్పు కాదు. కానీ వివాహము దేవుని ఆలోచన. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని, కాబట్టి దేవుని ఆలోచన సాటి అయిన సహాయం కావాలని ఆదాముకి దేవుడు ప్రక్కలో గాయం చేసి ఎముకను తీసి ఆ చోటుని మాంసంతో పూడ్చివేసి స్త్రీని తయారు చేసి ఆదాం ప్రక్కకు తీసుకొచ్చాడు. చూసిన ఆదాం పాట పాడాడు, నా ఎముకలో ఎముక, నా మాంసములో మాంసం నరులో నుండి తీయబడింది కాబట్టి నారీ అన్నాడు కదా. కాబట్టి ఇక్కడ వివాహ వ్యవస్థను దేవుడు ఏర్పాటు చేశాడు. వివాహ వ్యవస్థ కూడా ఎందుకు దేవుడు ఏర్పాటు చేశాడంటే, రేపు యేసయ్య వివాహం చేసుకోబోతున్నాడు అంటే భూమి మీద జరిగే వివాహాలన్నీ కూడా రేపు పరలోకమందు జరిగే వివాహానికి ఇవంతా కూడా ఛాయాచిత్రాలు కదా.
ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఒక సినిమా రిలీజ్కు ముందు దాని టీజర్ రిలీజ్ చేస్తారు, ప్రివ్యూ రిలీజ్ చేస్తారు. అనగా ఆ సినిమా 2 గంటలో 3 గంటలో ఉంటుంది కదా, ఈ సినిమా అంతా ఇలా ఉండబోతుందని 1 సెకండ్ 2 సెకండ్లు 1 నిమిషం 2 నిమిషాలు లేదా 3-4 నిమిషాల లోపు ఏం చేస్తారంటే ఆ సినిమా టీజర్ రిలీజ్ చేస్తారు, ప్రివ్యూ అనమాట. దాన్ని చూస్తే సినిమా అంతా ఎలా ఉంటుందని తెలియడానికి. భూమి మీద జరిగే వివాహాలు కూడా రేపు పరలోకంలో, అవును, వరుడిగా యేసుక్రీస్తు వారు, వధువైన సంఘం మధ్య ఆకాశంలో జరిగే ఆ పెళ్లికి ఇవన్నీ కూడా ఛాయాచిత్రాలు అన్నమాట. ఇంకొక మాట జ్ఞాపకం చేస్తాను. చిన్నపిల్లల్ని స్కూల్లో చేర్చడానికి ముందు వాళ్ళని ముందుగా ఏం చేస్తారంటే ప్రీ స్కూల్లో చేరుస్తారు. అంటే స్కూల్ వాతావరణానికి అలవాటు పడడానికి ముందు వాళ్ళని ప్లే స్కూల్ అంటారు. ఈ స్కూల్ వాతావరణానికి అలవాడిన తర్వాత స్కూల్లో తీసుకెళ్ళి పెడతారు వాళ్ళని. భూమి మీద జరిగే వివాహాలు కూడా అంతే. చిన్నపిల్లల్ని ఏ రీతిగా ప్రీ స్కూల్లో ఉంచారు, భూమి మీద జరిగే ఈ వివాహాలన్నీ కూడా రేపు పరలోకంలో జరిగే యేసుక్రీస్తు వారి వివాహానికి ఛాయాచిత్రాలుగా ఉన్నాయి. అందుకే వివాహము అన్ని విషయాల్లో ఘనమైంది. వివాహాన్ని గురించి బైబిల్ చెప్పే అద్భుతమైన సూత్రాలు ప్రపంచంలో ఏ గ్రంథంలో ఎక్కడ రాయబడలేదు. ఎందుకంటే వివాహ వ్యవస్థ దేవుడు ఏర్పాటు చేశాడు కాబట్టి ఇప్పుడు మీకు అర్థమైందా? వివాహ వ్యవస్థను దేవుడు ఘనపరిచాడు, వివాహ వ్యవస్థను దేవుడు ప్రతిష్ఠించాడు, వివాహ వ్యవస్థను దేవుడు పరిశుద్ధపరిచాడు. యేసయ్య వివాహానికి పిలువబడ్డాడు కాబట్టి ఆయన రానన్నాడు. ఇది నాన్న కుటుంబాలలో యేసయ్య ఉండాలని ఇష్టపడతాడు. నువ్వు పిలిస్తే వస్తాడు ఆయన, నువ్వు పిలవకపోతే ఇక రాడు. నిజంగా ఎంత గొప్ప దేవుడు ఆలోచించాడు. యేసుని పిలిచారు, ఆయన శిష్యుల్ని పిలిచారు, యేసయ్య వివాహానికి వచ్చాడు. ఇది నాన్న వాక్యంలో నేను జ్ఞాపకం చేస్తున్నాను. యేసయ్య ఇంకా అప్పటికి ఆయన పరిచర్య ప్రారంభించే దినాలు, ఇంకా ఏ అద్భుతం చేయలేదు. యేసయ్య తన పరిచర్యలో దైవ కుమారుడిగా చేసిన మొట్టమొదటి సూచక్రియ ఈ కానా పెళ్లి విందులో నీటిని ద్రాక్షరసంగా మార్చడం. యోహాను సువార్తలో మనం యేసుక్రీస్తు వారు తనను దేవుడిగా ప్రత్యక్షపరచుకోవడానికి, దైవ కుమారుడిగా ఆయన ఈ లోకానికి వచ్చాడని వెల్లడి చేయడానికి ఈ యొక్క యోహాను సువార్తలో 7 సూచక్రియలు దేవుడు చేశాడు. 7 సూచక్రియలు అవేంటో జ్ఞాపకం చేస్తాను. ఇప్పుడు మనం చదువుకున్న 2వ అధ్యాయంలో నీటిని ద్రాక్షరసంగా మార్చాడు, మొదటి సూచక్రియ. 4వ అధ్యాయంలో కపెర్నహూము ప్రధాని కుమారుణ్ణి ఆయన బ్రతికించడం. 3వది మనందరికీ తెలుసు, బేతెస్దా కోనేరు దగ్గర ఒక 38 సంవత్సరాలు అక్కడే పడి ఉన్నవాణ్ణి స్వస్థపరచడం. ఇది 3వ సూచక్రియ, 5వ అధ్యాయం. ఇక 4వ సూచక్రియ 5 రొట్లు 2 చేపలు 5,000 మందికి పంచడం, 6వ అధ్యాయం, యోహాను సువార్త 6వ అధ్యాయం. ఇక 5వ సూచక్రియ పుట్టు గుడ్డివాణ్ణి స్వస్థపరచడం, ఇది 5వ సూచక్రియ, ఇది 9వ అధ్యాయంలో ఉంటుంది. ఇక 6వ సూచక్రియ మనందరికీ తెలుసు, లాజర్ను బ్రతికించటం, 11వ అధ్యాయంలో ఉంటుంది, ఇది 6వ సూచక్రియ. ఇక 7వ సూచక్రియ మనం చూస్తే విస్తారమైన చేపలు రాసి అద్భుతంగా పట్టడం, 21వ అధ్యాయం. కాబట్టి ఈ 7 సూచక్రియలు యేసుక్రీస్తు వారు ఆయన తనను తాను వెల్లడి చేసుకోవడానికి, దైవ కుమారుడుగా ప్రత్యక్షపరచడానికి, అవును, యేసుక్రీస్తు వారి సూచక్రియలు చేశాడు. కాబట్టి యేసుక్రీస్తు వారు చేసిన ఈ యొక్క సూచక్రియలు చేయట్లో ఉద్దేశం ఏమిటంటే క్రీస్తు యొక్క దైవత్వాన్ని రుజువు చేయడం. మెషియా గురించి ప్రవచనాలు అన్నీ ఉన్నాయి కదా, మీరు ప్రభు అంటాడు, మీరు లేఖనాలు పరిశోధిస్తున్నారు, ఆ లేఖనాలు నన్ను గురించే సాక్ష్యం ఇస్తున్నాయని. కాబట్టి ఆ ప్రవచనాలు నెరవేర్చడానికి వచ్చిన దైవ కుమారుడిగా గల్తీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో కాలము పరిపూర్ణమైనప్పుడు, అవును, దేవుడు తన కుమారుణ్ణి పంపాడు, ఆ కుమారుణ్ణి నేనే అని చెప్పడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క 7 సూచక్రియలు చేశాడు. కాబట్టి ఈ యొక్క కానా పెళ్లి విందులో మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయాలు 3 విషయాలు నేను జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను, మనం తేలిగ్గా గుర్తుపెట్టుకోవడానికి. మొట్టమొదట మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే యేసును పిలవాలి. 2వ విషయం, సమస్యను యేసుకు అప్పగించాలి. 3వ విషయం, సమస్యను యేసుకు అప్పగించిన తరువాత ఆయన కొరకు ఎదురు చూసి ఆయన చెప్పింది చేయాలి. ఈ 3 నీ జీవితంలో నువ్వు చేయగలిగితే నీ జీవితానికి ఎదురే ఉండదు. మళ్ళీ జ్ఞాపకం చేస్తాను. నీ జీవితంలోకి యేసును పిలవాలి, అనగా ఆహ్వానం. యేసును పిలిచిన తరువాత సమస్యను యేసుకు ఇవ్వాలి, యేసుకు అప్పగించాలి, బాధ్యత ఆయనకి ఇవ్వాలి, బాధ్యత ఆయనకు అప్పగించాలి, సమస్యను యేసయ్య చేతుల్లో ఉంచాలన్నమాట. ఇది 2వ విషయం. యేసయ్యకి సమస్యను అప్పగించిన తరువాత 3 అద్భుతమైన సత్యం ఏంటంటే ఆయన కొరకు ఎదురు చూచి ఆయన చెప్పింది చేయాలి, ఆయన మీతో చెప్పింది చేయాలి. ఈ 3 నీ జీవితంలో నువ్వు నేర్చుకోగలిగితే నిజమే, ఏ రీతిగా ఆ ద్రాక్షరసం విందు
అయిపోయిన మధురంగా మార్చగలిగాడో నీ జీవితాన్ని కూడా యేసయ్య అద్భుతంగా మారుస్తాడు. నువ్వు ఈ రీతిగా చేయగలిగితే. ఆలోచిద్దాం. ఈ కానా పెళ్లి విందుకి యేసయ్యని పిలిచారు, ఆయన్ని గుర్తుపట్టలేదు. పిలిచారు, మరిచారు. యేసయ్య మళ్ళీ ఎప్పుడు గుర్తొచ్చాడంటే, అక్కడ ఈ యొక్క పాలస్తీనాలో ఏం జరుగుతుందంటే విందు 7 రోజులు జరుగుతుంది. 7 రోజులు దశల వారీగా జరుగుతుంది. సాయంత్రం పూట విందు సహజంగా అక్కడ సాయంత్రం వేళ జరుగుతుంది. వచ్చిన వారు అక్కడ రాతి బాణాలు ఉన్నాయి కదా, బయట రాతి బాణాలు ఉంటాయి. వచ్చిన వారు కాళ్ళు కడుక్కున్న తర్వాత అక్కడ విందు ప్రధాని లేదా విందు అధికారి, ఆ బంధువులు వచ్చిన వారిని సాదరంగా ఆహ్వానించి ఒక చోట కూర్చోబెడతారు. కాళ్ళు కడుక్కున్న తర్వాత వాళ్ళు అక్కడ కూర్చుంటారు. అక్కడ శ్రేష్టమైన ద్రాక్షరసం ఇవ్వబడుతుంది. వారు ద్రాక్షరసం తాగిన తర్వాత మాత్రమే విందుశాలలోకి వెళ్తారు. సహజంగా ఈ విందు రాత్రి వేళల్లోనే జరుగుతుంది. అయితే అక్కడ వచ్చిన వారికి ద్రాక్షరసం ఇవ్వకపోవడము అనేది ఏమిటంటే అవమానపరిచినట్లు లెక్క. పిలిచి అవమానపరచడం అంటే అది చాలా తీవ్రంగా పరిగణిస్తారన్నమాట అక్కడ. కాబట్టి ఇక్కడ ఏది ఆ విందులో జరగకూడదు అదే జరిగింది. ద్రాక్షరసం అయిపోయింది. అనగా వచ్చిన వారు వస్తున్నారు, బహుశా ఎక్కువ మంది వచ్చారో ఏమైందో తెలియదు. ద్రాక్షరసం అయిపోయింది. అవమానం పొంచి ఉంది, తిరస్కారం పొంచి ఉంది. అక్కడ వచ్చిన వారు ఊరుకుంటారా? ఆలోచించండి. ఎన్ని మాటలు అంటారు కదా. అయితే ఈ పరిస్థితుల నుండి ఎలా బయటపడాలి? పనివారు, అక్కడున్నవారు పరిచారకులు వచ్చి మరీకి చెప్పారు. ఏమని తెలుసా? ద్రాక్షరసం అయిపోయింది అని. ఆమె ఆలోచించండి, ఎవరికి తెలియదు ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో. మరీ కూడా ఆలోచించండి. ఆమె ఇంకొక సలహా ఇవ్వాల, దొరుకుతుందేమో ఎక్కడైనా తీసుకురండి దగ్గరలో అనలేదామా. ఎందుకో తెలుసా? దానిని ఎవరు పరిష్కరించగలరో ఆమెకు తెలుసు కాబట్టి. అందుకే తిన్నగా యేసయ్య దగ్గరికి వెళ్ళి యేసయ్యకు అప్పగించింది. ఆలోచించండి. యేసుకు అప్పగించినప్పుడు యేసయ్య అన్నాడు, నా సమయం ఇంకా రాలేదు అని. ఆలోచించండి. సమస్య గుర్తించు మొట్టమొదట. ఇదినేనా నీ సమస్య ఏంటి? ఏ సమస్యతో బాధపడుతున్నావు? ఏ లోటుతో బాధపడుతున్నావు? ఏ అవమానంతో బాధపడుతున్నావు? ఏ తృణీకారంతో బాధపడుతున్నావు? ఏది లేదని చింతపడుతున్నావు? ఎవరు తీర్చగలరు? ఈ బాధల నుండి ఎవరు గట్టెచ్చగలరు? ఎవరు నడిపించగలరు? ఎవరు చేయూతనివ్వగలరు అని కురింగిపోతున్నావేమో. లేదు, యేసయ్య ఉన్నాడు, సాదరంగా వింటాడు. నీ జీవితంలో ఒకవేళ యేసుని ఇంకా పిలవలేదేమో, ఒకవేళ పిలిచిన బాధ్యత అప్పగించలేదేమో. ఇదినా నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? యేసుని పిలిచావు, పిలిచినప్పుడు ఆయన ఎవరో గుర్తించు. అంత మాత్రమే కాదు, నీ సమస్యను గుర్తించి సమస్యను తిన్నగా యేసయ్య దగ్గరకు తీసుకుని వెళ్ళు. ఎందుకో తెలుసా? సమస్యలు తీర్చేదేవాడు ఆయన. ఎటువంటి సమస్యనైనా యేసు తీర్చగలడు. అందుకే యేసు క్రీస్తును మన హృదయాల్లోకి పిలవాలి, మన జీవితాల్లో, మన కుటుంబాల్లోకి పిలవాలి. అందుకే ఆలోచించాలి. పిలవడం మాత్రమే కాదు, కానీ ఇదేనా మనం ఏం చేయాలి తెలుసా? ఆయనకి బాధ్యత ఇవ్వాలి, ఆయనకి పెత్తనం ఇవ్వాలి. ద్రాక్షరసం అయిపోయింది, అవమానం పొంచి ఉంది. మరియకు విషయం అర్థమైంది. మరియకు తెలిసినప్పుడు మరియ అక్కడ ఉచిత సలహాలు ఇవ్వలేదు. తిన్నగా యేసు దగ్గరికి వెళ్ళి విషయం ఆయనకు అప్పగించినప్పుడు నా సమయం ఇంకా రాలేదు అన్నాడు. ఆలోచించండి. సమస్య రెండో విషయం. సమస్యను గుర్తించిన తర్వాత ఆ సమస్యను తీర్చగలిగిన వ్యక్తి అక్కడే ఉన్నాడు, ఎవరు గుర్తించలేదు. ఇదినా ఆలోచించండి. శిష్యులు ఉన్నపాటున యేసయ్యను ఎక్కించుకొని సముద్రం మీద ప్రయాణం చేస్తూ ఉన్నారు. పెద్ద తుఫాను వచ్చింది. శిష్యులు ఏం చేశారు తెలుసా? మిక్కిలి అపాయకరమైన స్థితిలోకి దోణి వెళ్ళిపోయింది. కానీ యేసయ్య అక్కడే ఉన్నాడు, తలవాల్చుకొని అరమరణ నిద్రపోతున్నాడు. ఆయన తలవాల్చుకొని నిద్రపోతున్నాడు. అయితే శిష్యులు లంగర్లేశారు. మిక్కిలి అపాయకరమైన స్థితిలోకి వచ్చిన వారు విపరీతంగా ప్రయత్నం చేశారు, వారి వల్ల కాలేదు. మిక్కిలి అపాయకరమైన స్థితిలోకి వస్తే అప్పుడు గుర్తొచ్చింది, యేసయ్య ఉన్నాడు. తట్టి లేపి, బోధకుడా మేము నశించిపోతున్నాం, చింత లేదా అన్నారు. ముందే చేయొచ్చు కదా. ఆయన ఎవరో వీరు గుర్తించలేదు. యేసయ్య లేచి గాలి సముద్రమును గద్దించగా మిక్కిలి నిమ్మలమాయను. అప్పుడు శిష్యులు ఏమనుకుంటున్నారు తెలుసు? ఈయన ఎవరో, గాలి సముద్రం ఈయనకి లోబడుచున్నవి అని. నిజమే, ఇక్కడ పిలిచిన వారు ఎవరికి, యేసయ్య ఎవరో తెలియదు, మరీకే తెలుసు. అందుకే సమస్య గుర్తించబడిన తర్వాత ఆ సమస్య ఎవరు తీర్చాలి? ఆ పరిస్థితుల్లో ఎవరు ఆదుకోవాలి? ఆ నింద, ఆ తిరస్కారం, అవమానం నుంచి ఎవరు గట్టెక్కించాలి? అందుకే మరియ గుర్తించింది.
తిన్నగా ఏసై దగ్గరికి తీసుకుని వెళ్ళి, నువ్వు నేను చేయాల్సిన పని అదే. నీ జీవితంలో ఏ కొరత అయినా కావచ్చు, ఏ పరిస్థితి అయినా కావచ్చు, మన జీవితానికి మన పరిస్థితులకి ఏసయ్య చాలిన దేవుడు ఆయన, కాదందామా? మరీతో అన్నాడు, అమ్మా నాతో నీకేం పని, నా సమయం ఇంకా రాలేదని. జాగ్రత్త వినండి, 2 విషయాలు మనం నేర్చుకున్నాం. మొట్టమొదట ఏసైని ఆహ్వానించాలి. ఏసైని ఆహ్వానించిన తర్వాత ఆయన గుర్తించుకో, ఆయన ఎవరో తెలుసుకో, బాధ్యత ఆయనకు అప్పగించు. ఏసైని పిలిచిన తర్వాత నీ జీవితంలో ఉన్న సమస్య ఏంటో గుర్తించు. రెండోది, సమస్య ఏసై చేతికి అప్పగించాలి. రెండో విషయం, సమస్య గుర్తించిన తర్వాత ఆ సమస్యను ఏసైకి అప్పగించాలి. ఏసైకి సమస్య అప్పగించిన తర్వాత ఎదురు చూడు, ఆయన నీతో చెప్పింది చేయి. మరియతో ఏసై అన్నాడు, నా సమయం ఇంకా రాలేదు అన్నాడు. మరి ఏం చేసింది తెలుసా? బయటకు వచ్చి పరిచారకులను చూసి ఒక అద్భుతమైన సత్యం చెప్పింది, ఆయన మీతో చెప్పింది చేయండి. మరికి తెలుసు ప్రతి దానికి ఒక సమయం ఉందని, దేవుడు తన సమయంలో ఖచ్చితత్వంతో పనిచేస్తాడని, దేవుని కాలాలు ఖచ్చిత సమయాన్ని చూయిస్తాయని మరికి తెలుసు. అందుకే బయటకు వచ్చి ఆయన మీతో చెప్పింది చేయండి. పరిచారకులు కాసుకొని ఉన్నారు, పరిచారకులు ఎదురు చూస్తున్నాడు. ఆయన ఎప్పుడొచ్చి వీళ్ళకి ఏదైతే చెప్తారో అది చేయడానికి. సమయం వచ్చింది, ఏసై బయటకు వచ్చాడు. అంటున్నాడు, ఆ రాతి బాణాలు అక్కడ ఉన్నాయి కదా, ఆ రాతి బాణాలను నీటితో నింపమన్నాడు ప్రభు. ఆయన సమయంలో పనిచేస్తాడు. అయితే నువ్వు ఏసైని పిలిచావు, నీ జీవితంలో ఉన్న సమస్యను గుర్తించి ఏసైకి చెప్పావు, ఆయనకి బాధ్యత అప్పగించావు. అయితే ఆయన నీతో చెప్పేదాకా ఎదురు చూడు. ఏసైకి సమస్య అప్పగించిన తర్వాత మళ్ళీ ఆ సమస్య జోలికి మనం వెళ్ళొద్దు. సమస్యను నీవే పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేయొద్దు. షీలోహులో ఉన్న ఆలయంలోకి వెళ్ళి ఆమె ఏడ్చి దేవుని దగ్గర ప్రలాపించి తన దుఃఖాన్నంతా వెలుబుచ్చిన తరువాత, కుమారుని దయచే ప్రభా, నువ్వు నాకు కుమారుని దయచేస్తే వాడి తల మీదకి ఎన్నడు శౌరపు కత్తి రానివ్వనోడు, బ్రతుకు దినాలన్నీ కూడా నీకు ప్రతిష్ఠితుడని దేవునితో నిబంధన చేసిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత హన్న మరెప్పుడు ఏడవలేదు. ఎందుకో తెలుసా? సమస్యను ఆయన మీద వేచినప్పుడు ఇంకెందుకు దిగులు పడాలి? మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. ఆయన మీ గురించి చింతిస్తున్నాడు. ఆయన చింతిస్తుంటే నువ్వెందుకు చింతిస్తావు? నువ్వెందుకు బాధపడతావు? దేవుడు పనిచేస్తుంటే ఆయనకి మనం ఏమైనా సహాయం చేయగలమా? లేదా ఆయన జోక్యం చేసుకుంటే ఆయనకి ఏమైనా సలహాలు ఇవ్వగలుగుతామా? ఆలోచించండి. పరిచారకులు ఎదురు చూస్తున్నారు. ఆయన సమయం వచ్చింది, జోక్యం చేసుకున్నాడు. అక్కడున్న రాతి బాణాలను నీటితో నింపమన్నాడు. అయితే వారు అంచులు మట్టుకు నీటితో నింపారు. వారి విశ్వాస స్థాయి చూడండి. ఏసయ్య నీటితో నింపమంటే వాళ్ళు ఏం చేశారు తెలుసా? ఏసయ్య అన్నాడు, నీటితో నింపండి. 7వ వచనం, యేసు ఆ బాణాలను నీటితో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. నిజంగా ఆలోచించండి, అంచుల మట్టుకు నింపిరి. వారి విశ్వాసాన్ని చూస్తున్నాం. ఖాళీ లేనట్టుగా నింపిరి. ఆలోచించండి, ఏం చెప్తుంది? ఆయన మీతో చెప్పింది చేయడి అని. ఈ దినాన దేవుడు నీకేం చెప్తాడో అది వినాలి. మనం మనుషులు చెప్పేది వింటాం, మనుషుల సహాయాలు వింటాం. ఆలోచించండి, సమూయేలు దేవుని మాట వినక అమాలేకులను సంపూర్తిగా నిర్మూలన చేయక పశువులను ఉండనిచ్చాడు. రాజు అగగును ఉండనిచ్చినప్పుడు దేవుడు ఇశ్రాయేలు మీద రాజుగా చేసినప్పుడు సచినందుకు సంతాపపడ్డాడు. సమూయేలు కూడా రాత్రంతా నిద్ర లేకుండా ఏడ్చాడు దేవుని దగ్గర. సమూయేలు సౌలు దగ్గరకు వచ్చి అంటాడు, 1 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనంలో అంటాడు, తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించున్నట్లు ఒకడు దహన బలులు అర్పించుట వలన ఆయన సంతోషించున. సౌలు ఆలోచించు, బలులు అర్పించుట కంటే ఆజ్ఞ గైకొనుటయు ప్రొటేళ్ల కొవ్వు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. ఆయన మాట వినడం శ్రేష్టం. ఆయన మీతో చెప్పింది చేయుడి. కొండ మీద ప్రసంగంలో ప్రభు చెప్తాడు 7వ అధ్యాయం 24, 25 వచనాల్లో, కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చెయ్యి. ప్రతి ఒక్కడు బండ మీద ఇల్లు కట్టుకునిన బుద్ధిమంతుని పోలి ఉండెను. వానలు కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టిన కానీ దాని పునాది బండ మీద వేయబడిన గనక అది పడలేదు. ఆయన మాట విని ఆయన మాట ప్రకారం మనం చేయగలిగితే, మత్తయి సువార్త 17వ అధ్యాయం 5వ వచనంలో, ఇదిగో ఈయన ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినండి అని అవును ఒక శబ్దం మేఘము నుండి వినిపించింది, ఆకాశము నుండి. ఆయన మాట మీరు వినాలి, ఆయన చెప్పింది చేయండి. ఈ పరిచారకులు ఎప్పుడైతే యేసయ్య చెప్పాడో అంచుల మట్టుకు నీటితో నింపమని, నిజమే నీటితో నింపమన్నప్పుడు వాళ్ళు అంచుల మట్టుకు నింపారు. వారి విశ్వాస స్థాయిని చూడండి, నీటిని నింపేశారు. ఇప్పుడు ప్రభు అంటున్నాడు, ఇప్పుడు ముంచి
విందు ప్రధాని యొద్దకు తీసుకుని వెళ్ళండి. కనీసం వీళ్ళు యేసయ్యని ఒక్క ప్రశ్న కూడా ఎదురు అడగలేదు. ఆయన మీతో చెప్పింది చేయండి. ముంచి తీసుకుని వెళ్ళారు. ముంచిందాక నీళ్లుగా ఉన్నాయి. తీసుకుని వెళ్తున్నప్పుడు దేవుడు అద్భుతం చేశాడు. ద్రాక్షరసమైంది. యేసుక్రీస్తు వారు నిజమే అద్భుతాన్ని చేశాడు. యేసుక్రీస్తు వారు సమరయ మార్గాన్ని వెళుతున్నప్పుడు 10 మంది కుష్ఠరోగులు కేకలు వేశారు. యేసుప్రభా మమ్మల్ని కరుణించు. 10 మంది కుష్ఠరోగులు. అప్పుడు యేసయ్య అన్నాడు, మీరు వెళ్ళి యాజకుని కనపరుచుకోండి అంటే వాళ్ళు ఎదురు ప్రశ్న వేయకుండా వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. అవును, యేసయ్య మాట విని లోబడినప్పుడు, మనం ఆయన చెప్పించేసినప్పుడు మన జీవితంలో అద్భుతం జరుగుతుంది. అది రుచి చూచిన విందు ప్రధాని ఆశ్చర్యపోయాడు. ఇదేంటి ఇంత రుచిగా ఉంది? సహజంగా మొదట మంచిది పోసి తర్వాత జబ్బుది పోస్తారు కదా. మొదట కూర్చున్న వాళ్ళకి మంచి ఆహారం, మంచి కూరలు దొరుకుతాయి. తర్వాత వాళ్ళకి రకరకాలుగా కలపడాలు ఉంటాయి కదా. అందులో నీళ్లు కలుపుతారో, వేడి నీళ్ళు కలుపుతారో. ఎందుకంటే వచ్చినప్పుడు వాళ్ళు మాత్రం ఏం చేయాలి? ఏదో ఒకటి పెట్టి పంపాలి కదా. అయితే ఈయన అంటాడు, ఇదేంటి? పెళ్లి కుమారుడితో అంటున్నాడు, ఇదేంటా? మొదట నీవు జబ్బు రసం పోసి తర్వాత ఇంత రుచికరమైంది పోసావు. ఆ పెళ్ళికొడుకు అర్థం కాలేదు, విందు ప్రధానికి అర్థం కాలేదు. అర్థమైంది ఆ పరిచారకులకి. చూసారా, అవమానం పోయింది, నింద పోయింది, తిరస్కారం పోయింది. అద్భుతమైన విందుగా మార్చేశాడు కదా. ఎప్పుడు యేసయ్యను గుర్తించి సమస్యను ఆయనకు అప్పగించి ఆయన చెప్పినట్టు చేసినప్పుడు, సమస్యను గుర్తించి యేసయ్యకు అప్పగించి యేసయ్య చేతుల్లో సమస్య నుంచి ఆయన కొరకు ఎదురు చూచి, ఆయన కాలం కొరకు ఎదురు చూచి ఆయన మనతో చెప్పింది చేసినప్పుడు అద్భుతమైన కార్యం మన జీవితంలో జరుగుతుంది. చూసారా, ముగింపు అద్భుతమైంది. ఈ శ్రేష్టమైన సమయంలో నీ జీవితం కూడా కొరతలుగా, నీ జీవితం కూడా సమస్యలుగా, నీ జీవితం కూడా కల్లోలాలు నిండిన జీవితంగా, ఊహించని పరిస్థితుల్లో చిక్కుబడిపోతాయి. ఎలా బయటికి రావాలి? ఊహించని పరిస్థితుల మధ్య ఉన్నావేమో, యేసుని పిలువు. యేసుని జీవితంలోకి ఆహ్వానించు. సమస్యను యేసయ్యకు అప్పగించు. సమస్యను యేసయ్యకు అప్పగించిన తరువాత ఎదురు చూడు. ఆయన నీతో చెప్తాడు, ఆయనది చెప్పింది చేయి. యేసయ్య చెప్పింది చేసినప్పుడు నీ జీవితంలో సమస్యకు పరిష్కారం దొరకడం మాత్రమే కాదు, అద్భుతమైన ముగింపును దేవుడు ఇవ్వగలుగుతాడు. నిజమే కదా. ఈ వాక్య భాగంలో నిజమే, ఈ శ్రేష్టమైన సమయంలో కానా పెళ్లి విందును దేవుడు ఏ రీతిగా అద్భుతంగా మార్చాడో నీ జీవితాన్ని కూడా అంతకన్నా ఘనంగా అద్భుతంగా మార్చడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఈ శ్రేష్టమైన సమయంలో ఈ వాక్యం ద్వారా దేవుడు నిన్ను ప్రోత్సహిస్తున్నాడు. అవును, ఇంకా అంత అయిపోయింది అనుకోకండి, ఇంకా నా జీవితంలో ఏది లేదు అనుకోకండి, నా జీవితం తెల్లవారిపోయింది అని అనుకోకండి. ఎందుకో తెలుసా, ఈ పరిస్థితుల్లో కూడా నువ్వు యేసయ్య దగ్గరికి రాగలిగితే, యేసయ్యని గుర్తించి ఆయన చేతికి బాధ్యత అప్పగించగలిగితే నీ జీవితానికి పరిష్కారం చూపించగలుగుతాడు. ఎందుకో తెలుసా, ఆయన మనకెవరో తెలుసా? ఆయన అద్భుతమైన దేవుడు. ఆయన మనకు సమీపంగా ఉన్న దేవుడు. ఆయన ఆలోచనకర్త. నీకు ఆలోచన చెప్పగలుగుతాడు, నీ జీవితాన్ని అద్భుతంగా మార్చగలుగుతాడు. యేసును ఆహ్వానించండి. నీ జీవితంలో సమస్యను గుర్తించి యేసయ్యకి చెప్పండి. యేసయ్యకి చెప్పిన తర్వాత ఆయన మీతో చెప్పింది చేయండి. ఇది నీవు చేయగలిగితే నీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. దేవుడి వాక్యమును మన కొరకు ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ఒక్కసారి ఈ యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆలోచించు. నీ జీవితంలో కొరతలున్నాయి, నీ జీవితంలో నిరాశ గూడు కట్టుకొని ఉంది. ఆలోచించు. ఏం చేయాలో అర్థం కావడం, ఎక్కడికి వెళ్ళాలో తెలియడం లేదు, ఎవరిని ఆశ్రయించాలో మనం ఊహించని పరిస్థితుల మధ్య చిక్కుకుని పోయినప్పుడు ఆలోచించు. ఇదినా నా దేవుడు నిన్ను ప్రేమతో పిలుస్తున్నాడు. యెహోవా ఆయన పేరు. జీవముగలిగిన దేవుడు యెహోవా. కృంగిన వారిని లేవనెత్తువాడు ఆయన. ఆలోచించు. యెహోవా పరదేశంలో కాపాడువాడు. తండ్రి లేని వారిని, విధవరాలను ఆదరించేవాడు ఆయన. ఇరుకులో విశాలత కలిగించేవాడు. చీకట్లో వెలుగును పుట్టించేవాడు. దుఃఖపడుతున్న నిన్ను ఓదార్చువాడు. బూడిదకు ప్రతిగా పూదండ, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలం, భారభరితమైన ఆత్మకు ఆయన స్తుతి వస్త్రం. యేసయ్య నీ జీవితాన్ని మధురమైన ద్రాక్షరసంగా మార్చేయగలడు. యేసయ్యని పిలువు. ప్రభా, ఇది నా పరిస్థితి, ఇది నా జీవితం, ఇది నా సమస్య. యేసయ్యకి సమస్య అప్పగించు. బాధ్యత ఆయనకి ఇచ్చేయి. ఆయన జోక్యాన్ని కోరుకో. కార్యం చేస్తాడు. ఆయన నీతో చెప్పింది చేయి. నీ జీవితం అద్భుతంగా మారుతుంది.
ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా స్తోత్రాలు. ఈ దినాన మీరు మాకిచ్చిన ఈ శ్రేష్టమైన సమయం కొరకు స్తోత్రాలు. పిలిచారు, మరిచారు, అర్థం కాలేదు మీరెవరో. ఎందుకంటే అప్పటికి ఏ సూచిక్రియ చేయలేదు కాబట్టి వారికి అర్థం కాలేదు. మరి గుర్తించింది, సమస్యను మీకు అప్పగించింది, మీ కాలం కొరకు ఎదురు చూశారు, మీరు చెప్పినట్టు చేశారు, నీరు ద్రాక్షరసమైంది. స్తోత్రాలు. మేము మీకు బాధ్యత అప్పగించినప్పుడు, మీరు చెప్పింది చేసినప్పుడు మా జీవితాలు కూడా అలా మార్చబడతాయి. ఎవరైతే ప్రభా జీవితంలో నిరాశలో కూరుకుపోయారో, లోటులు ప్రభా, ఎవరు భర్తీ చేయలేని ఖాళీలు, ఎక్కడ చూసినా ప్రభా సమస్యలు అలాగే గూడు కట్టుకొని దినదినం ఊహించని పరిస్థితుల మధ్య ఎవరైతే చిక్కుకుపోయారో, ఇక మేము బయటికి రాలేము అనుకున్న పరిస్థితులు ఎవరైతే ఉన్నారో ప్రభా, ఈ వాక్యం ద్వారా ఓదార్చండి, ఈ వాక్యం ద్వారా ధైర్యపరచండి, ఈ వాక్యం ద్వారా లేవనెత్తండి. మీరింకనూ సజీవుడని, మీరింకనూ సింహాసనాసీనుడని, మీరు పరిష్కరించలేని సమస్య, మీరు బాగు చేయలేని జీవితం, మీరు నిలబెట్టలేని జీవితం ఏది కూడా లేదని ఈ దినాన ఈ వాక్యం ద్వారా మీరు మాట్లాడారు. ఈ వాక్యం విన్న బిడ్డలను ధైర్యపరచండి, ఓదార్చండి, నెమ్మది ఇవ్వండి. శాంతి సమాధానాలు కొదువై తిరుగులాడుతున్న అనేకులు ఉన్నారు ప్రభా, మీరు జోక్యం చేసుకోనండి. ఊహించని అద్భుతమైన కార్యం వారి జీవితంలో మీరు జరిగించండి. ఈ విన్న వాక్యానుసారంగా వారి జీవితాలు ప్రభా కట్టుకోవడానికి సహాయం చేయండి. వాక్యపు వెలుగులో వారి జీవితాలు సరిచేసుకోవడానికి సహాయం చేయండి ప్రభా. ఈ వాక్యం విన్న ప్రియ బిడ్డలను, వారి కుటుంబాలను దీవించండి, వారికి ఇచ్చిన సంతానాన్ని దీవించండి. ఎవరైనా ప్రియులు అనారోగ్యంగా ఉంటే ముట్టడి స్వస్థపరచండి ప్రభా. ఇంతవరకు తోడుగా ఉన్న ఇమానుయేలు దేవుడిగా, సహాయము చేసిన ఎబెనెజరు దేవుడిగా, ముందున్న సమయంలో కూడా మీరు మాతో ఉండండి. ఈ దినమంతా మీరు మాతో ఉండండి. ఘనమైన మీ నామానికి మహిమ తెచ్చుకోండి, దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడిని యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మయోనే సహవాసం, కాపుదల, నడిపింపు మనందరికి సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.